మ్మ్. ఆ ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతమండి. మన దగ్గర ఉన్న సోర్సెస్ ద్వారా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ను డీకోడ్ చేద్దాం. అవును. అసలు ఈరోజు టాపిక్ చాలా ఆసక్తికరం కదా. ఖచ్చితంగా. సో, మన నేటి ప్రధానాంశం ఏంటంటే 2027లో ఏఐ యుగంలో ఒరాకిల్ ఎస్క్యూఎల్ మరియు పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఏఐ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అట్ నరేష్ ఐటీ. మన సోర్సెస్ని బట్టి చూస్తే ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఆ, అదే కదా, ఆ పాత డేటాబేస్ స్కిల్స్ కనుమరుగవుతున్నాయా అని. ఎగ్జాక్ట్లీ. ఏఐ క్షణాల్లో క్వెరీస్ రాసేస్తోంది, కోడ్ జనరేట్ చేస్తోంది కదా. మరి కంపెనీలు ఇప్పటికీ పాతతరం బేసిక్ ఎస్క్యూఎల్ డెవలపర్స్ కోసం ఎందుకు వేటాడుతున్నాయి అసలు? ఉహుం. ఇక్కడే చాలామంది పొరబడతారు. బేసిక్గా జనరేటివ్ ఏఐ ఆ పాత నైపుణ్యాలను భర్తీ చేయడం లేదు. ఓకే. అంటే వాటిని వాడే విధానాన్ని మాత్రమే మారుస్తోంది. ఇప్పుడు ఒరాకిల్ 23 ఏఐ లేదా 26 ఏఐ డేటాబేస్లను గమనిస్తే ఏఐ అనేది బయట ఎక్కడో ఉండి పనిచేసే టూల్ కాదు. మరేంటి? అది ఆ డేటాబేస్ ఇంజిన్లోనే ఒక అంతర్గత భాగంగా, అంటే ఇన్బిల్ట్గా మిళితమైపోయింది. డేటాబేస్ స్వభావమే పూర్తిగా మారిపోతోందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీని ఇలా చూడొచ్చా? ఎస్క్యూఎల్ అనేది ఒక ఇంటి పునాది లాంటిదనుకుంటే, కరెక్ట్. ఏఐ అనేది ఆ ఇంటికమర్చిన స్మార్ట్ హోమ్ సిస్టమ్ లాంటిది అనమాట. పునాది పటిష్టంగా లేకపోతే ఆ స్మార్ట్ సిస్టమ్ ఎంత ఖరీదైనదైనా ఇల్లు కూలిపోవడం ఖాయం కదా. ఖచ్చితంగా అండి. అసలు ఈ స్మార్ట్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆ పునాది ప్రాముఖ్యత ఇంకా బాగా అర్థమవుతుంది. అవును. ఉదాహరణకు ఒరాకిల్ తెచ్చిన 2 ఫీచర్స్ తీసుకుందాం. ఒకటి సెలెక్ట్ ఏఐ. మనం జస్ట్ ఇంగ్లీష్లో సాధారణంగా ఒక ప్రశ్న అడిగితే చాలు. ఓహో, దానంతట అదే ఎస్క్యూఎల్ క్వరీ రాసేస్తుందా? అవును, అదే రాసేస్తోంది. మరొకటి ఏఐ వెక్టర్ సెర్చ్. ఇది మామూలుగా మనం టైప్ చేసిన అక్షరాలను మాత్రమే వెతకదు. మ్. మనం అడిగిన పదాన్ని నంబర్స్గా, అంటే వెక్టర్స్గా మార్చి డేటాబేస్లోని మిగతా పదాలతో వాటికున్న సంబంధాన్ని మ్యాప్ చేస్తుంది. అందుకే చాలా ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఆగండి, ఇక్కడే నాకు డౌట్ వస్తుంది. చెప్పండి. నేను జస్ట్ ఇంగ్లీష్లో అడిగితే అది కోడ్ రాసేస్తున్నప్పుడు, లేదా నా ఉద్దేశాన్ని వెక్టర్స్గా మార్చి సర్చ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం బేసిక్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ అంటూ గంటల తరబడి కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి? అంతా ఏఐకే వదిలేయొచ్చు కదా. నిజానికి అదే చాలామందిని తప్పుదోవ పట్టించే ఆలోచన. అవునా? అవునండి. ఎందుకంటే ఏఐ కొన్నిసార్లు చాలా కాన్ఫిడెంట్గా తప్పులను కూడా సరైన కోడ్లాగా చూపిస్తుంది. దీన్నే మనం హాలిసినేషన్ అంటాం కదా. రైట్, హాలిసినేషన్. ఆ తప్పులను పసిగట్టి డేటాబేస్ క్రాష్ అవ్వకుండా కాపాడాలంటే మనుషులకు కోడ్ బేసిక్స్ మీద పూర్తి పట్టుండాలి. ఈ సమస్యను పరిష్కరించడానికే నరేష్ ఐటీ వాళ్ల 7 దశల రోడ్ మ్యాప్ డిజైన్ చేయబడింది. ఓహో, అంటే ఆ పునాదిని పక్కాగా నిర్మించడం మీదే వీళ్ళు ఫోకస్ పెట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. బేసిక్ ఎస్క్యూఎల్తో మొదలుపెట్టి డేటాబేస్ డిజైన్, ఆ పైన ఏఐ ఫీచర్స్ నేర్పిస్తారు. చివరగా రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. నైస్. ఇందులో ఇన్స్ట్రక్టర్లే ట్రైనింగ్ ఉండటం వల్ల లాభం ఏంటంటే, ఎక్స్పర్ట్ మెంటర్స్ ముందు కూర్చుని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఏఐ ఎక్కడ దెబ్బతీస్తోందో, దాన్ని మాన్యువల్గా ఎలా సరిదిద్దాలో ప్రాక్టికల్గా తెలుస్తుంది. అర్థమైంది. అంటే కేవలం కోడ్ రాయడం కాదు, ఆ కోడ్ ఎందుకు పనిచేయట్లేదో తెలుసుకోవడం ఇక్కడ ముఖ్యమన్నమాట. కరెక్ట్. దీని యొక్క రియల్ వరల్డ్ దృశ్యంతో అన్వయిస్తే ఉదాహరణకు బ్యాంకింగ్ లేదా టెలికాం సెక్టార్ తీసుకుందాం. వాళ్ళ పాత సిస్టమ్స్లోకి ఈ ఏఐని ఎలా తీసుకొస్తున్నారు? ఇదొక మంచి ఉదాహరణ అండి. ఒక బ్యాంకులో జరిగే ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ని ఏఐ పసిగట్టి అలర్ట్ ఇస్తుంది అనుకుందాం. కానీ ఆ అలర్ట్ని తీసుకువెళ్ళి వాళ్ళు 25 ఏళ్లుగా వాడుతున్న కోర్ బ్యాంకింగ్ సిస్టంలో సురక్షితంగా ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనిషి కావాలి. అవును, ఒక పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ ఖచ్చితంగా కావాలి. ఆ సంస్థల వ్యాపార లాజిక్ అంతా ఆ పాత కోడ్లోనే భద్రంగా ఉంది గదా. నిజమే, రాత్రికి రాత్రే పూర్తిగా మార్చేలేరు. ఎగ్జాక్ట్లీ. పాత టెక్నాలజీకి కొత్త ఏఐకి మధ్య వారధిలాగా ఈ డెవలపర్స్ పనిచేస్తారు. సో టెక్నాలజీ మారుతున్నా బేసిక్స్కి ఉన్న పవర్ తగ్గలేదన్నమాట. ఇదంతా వింటుంటే భవిష్యత్తు గురించి నాకో సరికొత్త ఆలోచన మెదడులో మెదులుతోంది. చెప్పండి. ఏఐ స్వయంగా తనంతట తానే కోడ్ రాస్తూ ఆ కోడ్లోని తప్పులను పసిగట్టి సరిదిద్దుతున్నట్లయితే భవిష్యత్లో ప్రోగ్రామర్ అనే పదం పూర్తిగా కనుమరుగైపోయి దానికి బదులు ఆ కోడ్ ఆడిటర్గా మారిపోతుందా? భలే చెప్పారు.
బహుశా మనం ఆ దిశగానే ప్రయాణిస్తున్నామేమో. అవును, శ్రోతలు కూడా ఈ ఆసక్తికరమైన ఆలోచన గురించి కాస్త లోతుగా అన్వేషించాలి, రైట్? ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.